హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రేణిరాజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన నుంచి అయితే మన ఛానల్లో అయితే తక్కువగా వీడియోస్ వస్తున్నాయి, ఎందుకంటే బిజీగా ఉన్నాం. కొన్ని ఎగ్జామ్స్ ఉండడం వల్ల చదువుతున్నాం అన్నమాట. అయితే ఈరోజు అయితే మీకైతే ఒక యాప్స్ అనమాట, 2 యాప్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ యాప్స్ అనమాట. మనీ అయితే బ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. మనం ఏం చేసినా సరే ఖర్చు పెట్టినవి కూడా దాంట్లోంచి కొంత అమౌంట్ వెనక్కి వస్తుంది అనమాట. నేను ఈ యాప్స్ వచ్చేసి ప్రమోషన్ కోసం వీటి కోసం చెప్పట్లేదు, సేవింగ్ చేసుకోవడానికి అయితే నేను ఇలాంటి యాప్స్ అయితే వాడుతుంటాను. ఆ యాప్స్ వచ్చేసి వాడుతుంటాను అనమాట. ఎందుకని ఇలాంటివి అంటానంటే, నా దగ్గర చాలామంది పిల్లలు ఫ్రెండ్స్ చాలామంది వస్తారు. చిన్న పిల్లలు పొద్దున్నే సాయంత్రం స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తుంటారు. వచ్చేటప్పుడు అయితే నేను నాకు చాక్లెట్ కొని ఈ కొనండి అని ఈ కొని అంటారు. మళ్ళీ వాళ్ళకి అందరూ మనం కొనాలంటే చిల్లర డబ్బులు అయితే చాలా పోగేయాలి. సో నేనైతే 2 యాప్స్ ఎప్పటి నుంచో వాడుతున్నాను, చాలా రోజుల నుంచి వాడుతున్నాను. మీకైతే ఇప్పుడు చెప్తున్నాను ఆ 2 యాప్స్. ఒకటి వచ్చేసి సూపర్ మనీ అనమాట. సూపర్ మనీ యాప్ ఇది ప్లే స్టోర్లో ఉంది, చూపిస్తాను ఎలా ఉంటుంది ఇది ఏంటనేది. ఈ యాప్ వచ్చేసి మెయిన్ ఏంటంటే, ఇప్పుడు కొట్ల దగ్గర సామాన్లు కానీ, చాలా టిఫిన్ సెంటర్ల దగ్గర సామాన్లు చాలా తింటుంటాం, కొంటూ ఉంటాం, పే చేస్తుంటాం. అక్కడ చూడు క్యూఆర్ పే అని అడతాడు కదా, అక్కడ క్యూఆర్ ఇస్తుంటాడు కదా, ఓ బొమ్మ వేసి అక్కడ దీంతో పే చేయండి ఫోన్పేతో అంటాడు కదా, క్యూఆర్ స్కాన్ చేయమంటాడు. సో మనం ఆ స్కానర్ అలా చేస్తే 10 రూపాయలైనా 5 రూపాయలైనా 20 రూపాయలు 30 రూపాయలైనా మనం స్కాన్ చేస్తే చాలు. 30 రూపాయలు స్కాన్ చేస్తే 5 రూపాయలు వచ్చేస్తుంది, రావచ్చు. ఒక 100 రూపాయలు చేస్తే 2 రూపాయలు రావచ్చు, అలా వస్తుంది అనమాట క్యాష్ బ్యాక్. మనం ఏంటంటే ఇప్పుడు వేరే వాడికి క్యూఆర్ ద్వారా స్కాన్ చేసి మనీ పంపించినా, అలాగే నువ్వు కొట్లో గట్ట ఏమైనా సామాన్లు కొని నువ్వు క్యూఆర్తో స్కాన్ చేసి పంపిస్తావు కదా, అలా అయినా సరే మనకైతే క్యాష్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసి సూపర్ మనీ అనమాట. ఈ యాప్ పేరు వచ్చి సూపర్ మనీ. ఇదైతే డబ్బులు అయితే బాగా వస్తున్నాయి. నేనైతే చూపిస్తాను మీకు ప్రూఫ్స్, చూడండి, కొన్ని అయితే చూడండి ఫ్రెండ్స్. సూపర్ మనీ యాప్ అయితే ఇదిగో ఇలా ఉంటుంది. ఇది సూపర్ మనీ యాప్ అనమాట. ఇదైతే ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఈ సూపర్ మనీ యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. చూడండి, ఇది చూడండి, ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉంటుందో. స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది, చూడొచ్చు మీరు. స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది యాప్. ఇది వచ్చేసి ఓన్లీ రీఛార్జ్ల కార్డులకి పనికిరాదు, ఓన్లీ స్కాన్ చేసి పంపించడానికి. పైన ట్యాప్ టు స్కాన్ ఉంది కదా, ఏదైనా క్యూఆర్ పెట్టయితే మనం స్కాన్ చేసి పంపించుకోవచ్చు అనమాట మనీ. అయితే ఇలా నొక్కగానే ఏ స్కానర్ ఉందో అది కానీ డైరెక్ట్ ఫోన్పే తీసుకెళ్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్ చేసి అయితే మనం తీసేసుకోవచ్చు. అయితే చూడండి, నేను చాలామందికి పంపించాను అనమాట. ఓకే, నేనైతే మనీ దీంట్లో ఎంత ఎర్న్ చేస్తాను ఏం చూద్దాం. రివార్డ్స్, ఇక్కడ రివార్డ్స్ ఉంది కదా, ఇక్కడ రివార్డ్స్ అని ఉంది కదా, రివార్డ్స్ నొక్కండి. రివార్డ్స్ నొక్కని ఇలా వస్తుంది అనమాట. నేను చూడండి, ఇవన్నీ క్యాష్ బ్యాక్ నాకు వచ్చినాయి అనమాట. చూడండి, ఇవన్నీ చాలా పేర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ నాకైతే క్యాష్ బ్యాక్లో వచ్చినాయి అనమాట. వీళ్ళకి నేను క్యూఆర్ది అయితే పేమెంట్ చేశాను, ఇవన్నీ నాకు వచ్చినాయి. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాష్ బ్యాక్లన్నీ కూడితే ఇక్కడ వస్తాయి అనమాట. జస్ట్ నేను ముందుసారి అయితే రిడీమ్డ్ అని ఉంది కదా పైన టాపు, ఇది ఇక్కడైతే 10 రూపాయలు 80 రూపాయలు అయితే నేను మొన్న తీసేసుకున్నాను. మళ్ళీ చేయడం వల్ల మళ్ళీ ఒక 10 రూపీస్ యాడ్ అయినాయి. 1 రూపీ ఇక్కడ ఎప్పుడైతే నిండుతుందో 1 రూపీ అప్పుడైతే నువ్వు అకౌంట్లో పంపించుకోవచ్చు. కింద అకౌంట్ నెంబరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. దాంతో లింక్ అవగానే స్వైప్ టు రిడీమ్ అని ఉంది కదా, ఇక్కడ ఇలాగ నొగ్గాను. ఇప్పుడు ఆ 10 రూపీస్ కూడా నా అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. చూడండి, వెళ్ళిపోయి ఇలా వస్తుంది అనమాట. 1 రూపీ రాగానే నువ్వు చేసుకోవచ్చు, 10 రూపాయలు నిండు కానీ ఇలా చేసుకోగానే ఇలా వస్తుంది. అకౌంట్లోకి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసినాయి 10 అయితే అకౌంట్లోకి అయితే యాడ్ అయిపోయినాయి అనమాట. మన మెసేజ్ కూడా చూద్దాం ఒకసారి. ఇలా రాగానే అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. చూడండి, సరే ఎంత ఉంది క్యాష్ బ్యాక్ రిడీమ్షన్ అంతా 10 రూపాయలు అనమాట. నీ అకౌంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. అలాగే అకౌంట్ నుంచి కూడా నాకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇంకో సెకండ్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఈ పే ఆన్, ఇది కూడా ప్లే స్టోర్లో దొరుకుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటో నేనైతే చెప్తాను. చూడండి, ఈ పే ఆన్ వచ్చేసి ఇప్పుడు డిటిహెచ్ రీఛార్జ్ చేసుకుంటావు, డిటిహెచ్ కానీ సెల్ ఫోన్ రీఛార్జ్లు కానీ రీఛార్జ్ చేస్తే అనమాట క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అది డైరెక్ట్గా దాంట్లో ఉండిపోతావు. డైరెక్ట్గా ఇప్పుడు 300 రూపాయలు అనుకో, నువ్వు రీఛార్జ్ చేసావు అనుకో, సపోజ్ రీఛార్జ్ చేసిన వెంటనే
అక్కడే కట్ చేసుకొని 290కి ఎంతకో నీకు రీఛార్జ్ చేసేస్తాడు అనమాట. డైరెక్ట్ 290కి నువ్వు రీఛార్జ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఫోన్పే నుంచి కూడా 290 అడుగుతుంది అనమాట నీకు, 300 అయినా సరే. కొన్ని యాప్స్ చాలా ఉంటాయి దరిద్రం, ఏంటంటే 300 చేస్తావు క్యాష్ బ్యాక్ వస్తుంది కానీ ఆ యాప్లో ఉండిపోద్ది, ఆ యాప్లో ఉంటుంది కానీ మనకి అకౌంట్లోకి రాదు. ఇది అలా కాదనమాట. 300 రీఛార్జ్ చేస్తే 290 అడుగుతుంది అనమాట నీకు ఫోన్పే నుంచి. అంటే 10 క్యాష్ బ్యాక్ అక్కడే తీసుకుంటుంది, యాప్ తీసుకొని నీకు -10 చేసి డైరెక్ట్గా నీకు ఇచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చి ఈపీఐ అని ప్లే స్టోర్లో ఉంది ఫ్రెండ్స్. ఇదే ఈపీఐ అనమాట యాప్. డిటిహెచ్ రీఛార్జ్లు అన్నీ చేసుకోవచ్చు దీని నుండి. అయితే చూడండి ఈ యాప్ ఎలా ఉంటుందో చూద్దాం. దీంట్లో అయితే నేను చాలా రీఛార్జ్లు చేస్తుంటాను. ఈ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది, మంచిగా వస్తుంది చూడండి. మొబైల్ ఉంది, డిటిహెచ్ ఉంది, ఈపీఐ ఉంది, ఫాస్టాగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఫైన్ వచ్చేసి టాప్లో ఫ్లైట్, హోటల్, బస్సు, టూరు ఇవన్నీ చేసుకోవడం ద్వారా వస్తుంది రీఛార్జ్లు. ఇంకా కొంచెం కిందకు వచ్చేటప్పుడు చూడండి ఎలక్ట్రిసిటీ సిలిండర్లు ఇంకా చాలా ఉన్నాయి. ఈ అన్నిటిలో చేసుకున్న అయితే క్యాష్ బ్యాక్ కన్ఫామ్గా వస్తుంది అనమాట. నీకు డైరెక్ట్గా అక్కడ తీసుకోడు, డైరెక్ట్గా నీకు మైనస్ చేసి డైరెక్ట్ రీఛార్జ్ చేస్తాడనమాట. ఇక కిందకు వచ్చేసి ట్రాన్సాక్షన్ అని ఉంది చూడండి ఇక్కడ. ఇది ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ నొక్కగానే చూద్దాం ఏమేమి నేను రీఛార్జ్లు చేసిన దాని నుండి ఎంత వచ్చినాయో చూద్దాం. ఇలా నొక్కగానే ఆర్డర్ నేను పెట్టుకున్నాను అనమాట. పేమెంట్లు ఇక్కడ ఏంటంటే అన్నీ మొత్తం వస్తాయి, అన్నీ చూసుకోండి మీరు. తర్వాత నేను చేసినవి అయితే ఇది ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు నేను ఏమేమి చేశానో ఇక్కడ కనబడతాయి చూడండి. నేను డేటా బ్యాలెన్స్ చేసుకుంటాను అనమాట. డేటా అయిపోగానే 16 పెట్టి చేయించగానే దాంట్లో 10 రూపాయలు వచ్చేసింది. ఇది 10 రూపాయలు మనం రీఛార్జ్ చేశాను, ఇది కూడా 30 పైసలు వచ్చేసింది. అలా వస్తాయి అనమాట. ఇది తక్కువ కాబట్టి 10 రూపాయలు అలా వస్తాయి. ఇది చూడండి 199 పెట్టి రీఛార్జ్ చేశాను. 199 పెట్టి రీఛార్జ్ చేయగానే ఎంత వచ్చింది? 6 రూపాయలు వచ్చింది. దగ్గర 5 రూపాయలు 97 వెనక్కి వచ్చేసింది అనమాట. అంటే వెనక్కి రావడం కాదు, మైనస్ అయ్యిందనమాట నాకు. అంటే 195కో ఎంతకో చేసుకున్నాను అనమాట రీఛార్జ్. ఇది 285 అంటే నేను 279 ఎంతకో రీఛార్జ్ చేసుకున్నాను. ఎంత రూపాయలు వచ్చింది? దగ్గర 8 రూపాయలు వచ్చింది సన్ డైరెక్ట్ చేయగానే. ఇలా అయితే క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. చూడండి 19 రూపాయలు చేస్తే 12 పైసలు మాత్రం వచ్చింది. ఇది 12 వచ్చింది. టాటా ప్లే చేయగానే చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో క్యాష్ బ్యాక్ చాలా ఎక్కువ వచ్చింది కదా. దగ్గర 8.5 రూపాయలు వచ్చింది. ఇలా అయితే డైరెక్ట్ మైనస్ చేసుకుని మనం రీఛార్జ్లు చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ యాప్ గురించి చూద్దాం. మరి ఇప్పుడు కొట్లో సామాన్లు కొన్నాం, ఆడు ఫోన్పే ద్వారా స్కాన్ చేయమన్నాడు. అలా స్కాన్ చేయడం వల్ల ఎక్కడ ఏ యాప్ కూడా లేదు ఇప్పుడు వచ్చి. ఇప్పుడు రీఛార్జ్లు చేసుకుంటే మాత్రం క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ మన అమౌంట్ పంపించే దాంట్లో ఇప్పుడు స్కాన్ చేసి వేరే వాడికి పంపించే దాంట్లో అమౌంట్ ఎవరికి రాదు. కానీ అవి ఎక్కువగా చేస్తుంటాం కదా. రీఛార్జ్ అయితే నెలకు ఒకసారి చేస్తుంటాం. కానీ రీఛార్జ్ కాకుండా ఈ డబ్బులు పంపించేయి స్కానర్ ద్వారా పంపిస్తుంటాం కదా. వేరే వచ్చి సామాన్లకి రకరకాల రోజుకి చాలా సామాన్లు కొంటాం. ఇలా డబ్బులు పంపించేది అయితే ఎప్పుడు రావు. కానీ సూపర్ మనీ ఒక యాప్ ఉంది, అదైతే నువ్వేం లేదు దాంట్లో క్యాష్ బ్యాక్ 1 రూపీ ఇలా నిండగానే ఇలాగ స్కైప్ చేయాలన్నమాట. చేయగానే వెంటనే అకౌంట్లో వెంటనే మెసేజ్ వస్తుంది, నీకు రూపాయి వచ్చింది, రూపాయి పడిపోతుంది అనమాట. అంత సింపుల్గా ఉంటుంది ఈ యాప్ వచ్చేసి. మరి ఈ యాప్లో సూపర్ మనీలో అంటే రీఛార్జ్లు కానీ డిటిహెచ్ రీఛార్జ్లు కానీ వేరే ఏ రీఛార్జ్లు చేసుకోవడానికి అయితే ఇది అవ్వదు, ఇది పనికిరాదనమాట. ఓన్లీ క్యాష్ ఎవరికి పంపిస్తున్నావా, ఎవరికైనా పంపించి ఉంటే స్కానర్ ద్వారా ఇదైతే పనిచేస్తుంది. స్కానర్ ద్వారా పనిచేస్తుంది అనమాట. వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.